హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పద్దూస్ వ్లాగ్స్. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి దమ్ బిర్యానీ మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, అది కూడా కన్వెన్షనల్ ఓవెన్లో. అది ఎలాగో చూసేద్దామా మరి. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. అవేంటంటే దాల్చిన చెక్క, జాజి పువ్వు, సోంపు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని చికెన్ మీద వేసి కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. మొత్తం పౌడర్ వేయద్దు, ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టండి, అది ఎందుకో ఆఖరిలో తెలుస్తుంది. తర్వాత ఆ చికెన్లోని కారం, ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్కి మసాలా అన్నది బాగా పడితేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా ఫాయిల్తో క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి. టైం లేకపోతే 3 అవర్స్ అన్నా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత బిర్యానీ రైస్కి తగ్గట్టుగా వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. అందులోనే మసాలా ఐటమ్స్ బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చికెన్ చూసారు కదా, రెడీ అయింది. ఇప్పుడు అందులోనే రైస్ వేసి 3/4 ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ మీద రైస్ వేసుకోవాలి. ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. రైస్ అంతా వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ముందు మనం సైడ్ పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి పైన. సో తర్వాత ఇలా ఫాయిల్తో మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ముందుగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 450 degrees ఫారెన్హీట్ వచ్చిన తర్వాత మనం రైస్ అందులో పెట్టేసి 25 minutes బేక్లో పెట్టుకోవాలి. 25 minutes తర్వాత కంగారు పడిపోయి బయటకి వెజల్ తీసేయద్దండి. 350 degrees ఫారెన్హీట్లో మళ్ళీ ఇంకొక 25 minutes బేక్ చేస్తేనే మనకి రెడీ అవుతుంది. ఇందులో చూపిస్తున్న విధంగా ఇలాంటి బ్లాక్ వెజల్స్లోనే కాదు, అల్యూమినియం వెజల్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ రైస్ని. ఇక్కడ 2 times కింద చేశారు కాబట్టి ఒకటే చూపిస్తున్నాను వీడియోలో. అంతే అండి, కుమకుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.